ఓ రాజు ఉన్నాడు. ఆ రాజ్యం వల్ల ఆ రాణి వల్ల ఆయనకి రాజు అని పేరు వచ్చింది. అందమైన ఆ రాణి తలెత్తి చూస్తే తప్ప కనిపించలేనంత ఎత్తైన భవనాలు ఎన్నెన్నో ఉన్నాయి. పనోళ్ళు ఎంత పెద్ద భవనాలు మన కళ్ళతో చూసినా కూడా ఇంకా చూసేంత అందమైన రాణులు, పనోళ్ళు, కూలోళ్ళు, నాలాంటోళ్ళు, నీలాంటోళ్ళు అందరూ ఉన్నారు. ఇంతమంది ఉండగా కానీ ఒకరోజు యుద్ధం జరిగింది. యుద్ధం ఓడిపోయారు. ఈ యుద్ధం ఓడిపోయిన తర్వాత ఈయన రాజ్యం, అంతస్తు, ఆస్తి, పేరు, ప్రతిష్ట మొత్తం ఎవడైతే గెలిచాడో వాడి అకౌంట్కి వెళ్ళిపోయింది. అదేంటి, రాజు కదా. రాజు అనే పేరు ఉండటం వల్ల ఇంకోరు వచ్చి యుద్ధం చేయాలని రూల్ ఏం లేదు కదా. రూల్ పెట్టింది కూడా మనిషే కదా. సో ఇక్కడ రాజులు, రాణులు ఎవరు ఉండరండి. ఆశ, నీ ఆశకు తగ్గట్టు అవతలోడు వచ్చినోడు ఇంకో రాజు యుద్ధం చేశాడు కాబట్టి రాజు మీద రాజులు మాత్రమే యుద్ధం చేయాలని లేదు. ఆకలి, అవకాశం, ఆశ, ఈ మూడు ఎవరైతే చేజెక్కించుకోవాలని చూసుకుంటారో ప్రతి ఒక్కరూ యుద్ధం చేయడానికి అర్హులే. సో ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాం. మనకు డెమోక్రసీ ఉంది. సో గవర్నమెంట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా సాధించాలనుకుంటే నీకు, వాళ్ళకి, వీడికి మాత్రమే కాదు, అందరూ మనుషులే. అదే కడ్రైయరు, అదే ఆఫ్ షర్టు, ఆఫ్ ప్యాంట్. లేదు అనుకొని సొల్లు మాటలు చెప్పుకొని కూర్చో ఉన్నావా, అదో ఫ్లాష్ మ్యాన్ చెప్పేసి ఫ్రైడ్ రైసు, నూడిల్స్ వేయించుకో, అలా అయిపోద్ది పరిస్థితి. సో ఇక్కడ ఎవడో రాజు కాదు, రాణి కాదు, బంగ్లాలు వాడివి కాదు. నువ్వు గెలవాలనుకుంటే ఆడికన్నా బెటర్గా ఆలోచించి దెంగడమే, ఇంకంతకన్నా ఆప్షన్ లేదు.